ఓకేనా? రండి రండమ్మా, రండి రండి రండి. పుడకాలు పెట్టుకోండి నువ్వమ్మా అందరూ రండమ్మా, అందరూ వచ్చేసేయండి. మనం వచ్చిన మరి మనం చేద్దాం, వచ్చేసాడు ఇంకా. ఓకే అమ్మా, మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈనాటి ఉదయకాల సమయంలో మేమందరం కూడా ఈ విధంగా ఈ సన్నిధిలో ఇప్పటి వరకు గడిపి మరలా నాగమల్లేశ్వరరావు చెల్లి మరి మనం ప్రేమించి మీరు అనుకుంటున్నాం మేము కాలు పెట్టి ప్రభా నిన్ను స్తుతించడానికి మీ నామం కూడా ప్రార్థించడానికి మీరు అనుసరిస్తా వచ్చిన ఈ సమయాన్ని బట్టి అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన 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 స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
అయ్యా అయ్యా ఇంకేమవుతుంది అమ్మా ఒక్కసారి అక్కడ కూర్చోండి నేను ఆశీర్వాదం అయ్యా కుర్చీలో వద్దునా కుర్చీలో వద్దు కుర్చీలో వద్దు కూర్చోపోయి కూర్చోండి నీవేనా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేగా గానము కొనియాడేగా ఎక్క ఏది ఇలా నాట్యము అనుబంధము నాకానందము నీ అనుబంధము నాకానందము పాడేగా కొనియాడేగా పాడేగా స్తుతి కొనియాడేగా దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. వినరా దైవ గ్రంథంలో నుండి దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. దేవుని వాగ్దానాలు చాలా ఆశీర్వాదకరమైనవి ప్రియులారా. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు అనేటువంటి ఆ శ్రేష్టమైన ఆ వాగ్దానాన్ని మరి పరిశుద్ధులైన దేవాతి దేవుడు ఈ కుటుంబానికి దయచేస్తా వచ్చాడు. మరి ఈ స్థలంలో గృహాన్ని ప్రారంభించక ముందు ప్రార్థన చేసినాము. అద్భుతంగా శంకుస్థాపన పునాది రాయి కార్యక్రమాన్ని విజయవంతంగా దేవుడు జరిగిస్తా వచ్చాడు. ఆ తర్వాత మరి స్లాబ్ కార్యక్రమం ఇప్పుడు వచ్చి మరి ప్రార్థన చేసినాము. తర్వాత ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరి ఇంత చక్కని గృహాన్ని బిడ్డలు మరి మళ్ళీ అలాగే చెల్లి మరియమ్మ ఏర్పాటు చేసుకోవటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు మొట్టమొదటిగా. రెండవదిగా మరి ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క చెల్లెండర్లో వారి యొక్క ప్రత్యేకమైన ఐక్యత, అనుబంధం, ఆప్యాయతలు, ఒక ప్రత్యేకమైనటువంటి సహాయార్థమైన స్థితిని దేవుడు నిలబెడుతూ రావడానికి చూపిస్తూ వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. మరి కుమారుడు ఈ గృహం ప్రారంభించుకున్నాడు, విజయవంతంగా జరగాలని మరి మళ్ళీ తరఫున వారి యొక్క తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే చెల్లి మరియమ్మ తరఫున మరి చిన్నమ్మ గారు మరి యొక్క అక్కజల్లుండ్రుల పిల్లలు మరి ప్రార్థన చేశారు. ప్రార్థనే కాకుండా బాధ్యత కలిగి వారు వంతుగా వారు సహకరిస్తూ మరి ఒక గొప్ప ఈ గృహ నిర్మాణం చేసుకోవటానికి వారు ప్రోత్సాహాన్ని మరవలేనిది, సంతోషకరమైనదని కూడా మా ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. వీళ్ళరా వాక్యాన్ని నేను మీకు చదివించాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము
సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు ఏమంటున్నాడంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు. ఇక్కడ మనం ఏది సాధించాలన్నా గమనించండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అనగా యజమానుడు ఏది చేయాలన్నా, ఎంత ప్రోత్సాహంగా ముందుకు వెళ్ళాలన్నా ఆ వ్యక్తిని ప్రోత్సహించవలసింది ఎవరండి? కుటుంబంలో ఉన్నటువంటి సహకారిని, యోగ్యురాలు ఆ వ్యక్తిని బలపరచాలి. ఆ కుటుంబం ప్రోత్సాహం కొరకు తన వంతుగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవలసినటువంటి వారై ఉన్నారని కూడా దేవుని వాక్యము తెలియజేస్తాము. మరి ఈ ఇంట్లోనికి పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు మనకంటే ముందుగా వచ్చి ఉన్నాడు. దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ బిడ్డలను, ఈ గృహాన్ని దేవుని యొక్క చేతులకు అప్పగించడము జరిగినదని ప్రభు పేట నేను మనం చేస్తాము. అలాగే దేవుని యొక్క సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే, అలనాడు ఏబు గారు తను, తన బిడ్డలు వారందరూ కూడా కలిసి దేవునికి వందనాలు చెల్లించడం ద్వారా, దేవునికి మహిమార్థంగా జీవించడం ద్వారా ఒక అద్భుతమైన కాపుదల దేవుడు తన కుటుంబంతో పాటు తన ఇంటి అంతటికి కూడా ఒక అద్భుతమైన కాపుదల దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే పిల్లరా, ఈ గృహానికి ఒక అద్భుతమైనటువంటి కాపుదలను కూడా నిర్మించుకోవటానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. అద్భుతమైన కాపుదల ఏంటంటే పహరీ ఏ విధంగానైతే నిర్మించుకున్న మెయిన్ గృహానికి కాపుదలగా ఉంటుందో, మరి మన దేవాతి దేవుని యొక్క కాపుదల అంతకంటే ఇంకా ఎంతో గొప్ప కాపుదల. ఈ పహరీ ఏం చేస్తుంది? మనం నిర్మించుకున్న గృహంలోనికి ఎవరు పడితే వాళ్ళు రాకుండా, కుక్కలు అలాంటివి జంతువులు రాకుండా ఒక కాపుదలగా ఉంటుంది. కానీ దేవుని కాపుదల కుటుంబంలోనికి అపవాది సంబంధమైన శోధన, సాతాను గలిబీలైనటువంటిది కుటుంబంలోనికి ప్రవేశించకుండా దేవుని కాపుదల ఎల్లప్పుడూ మనతో ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇల్లు చక్కగా నిర్మించుకున్నప్పటికీ, మరి దర్వాజులకు తలుపులు పెట్టుకున్నప్పటికీ, చుట్టూ పహరీ కట్టుకున్నప్పటికీ కూడా ఎవరి కాపుదల ఈ గృహానికి అవసరం అండి? దేవుని కాపుదల ఈ గృహానికి అవసరం. అందుకొరకాయ ఆ దేవుని కాపుదల కొరకు, ఆ దేవుని కొరకు మనందరం కూడా వచ్చి ఉదయకాల సమయంలో ఈ గృహంలోకి ప్రవేశించి కొంత సమయం గడిపి ప్రార్థన చేయడానికి, ఆయన మాటలు ధ్యానం చేసుకోవటానికి దేవాతి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చినాడు. లేరా, అలనాడు ఉన్నతమైనటువంటి ఆస్తిపరుడుగా తొలతూగుతూ ఉన్నాడు జక్కయ్య. కానీ తన బ్రతుకులో రక్షణ లేదు, తన కుటుంబంలో సమాధానం లేదు. ఒకరోజు యేసు ప్రభువుని గమనించి యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. తన ఇంట్లోనికి యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో తన ఇంట్లో పట్టి ఉన్నటువంటి దోషమంతా తొలగిపోయింది, అపవిత్రమంతా శుద్ధి చేయబడింది. చక్కని దీవెనలు వారి గృహం అంతటికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆ గృహంలో నివసిస్తున్న వారు సమాధానార్థమైన స్థితిలో మార్చబడ్డారు. ఆ గృహం అంతా దేవుని ఆశీర్వాదమైన సువాసనతో నింపబడి ఉన్నది. అలాగే మనందరము ప్రవేశించి మరి దేవుని చేతులకి గృహాన్ని అప్పగించి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ గృహం అంతటిని కూడా దేవుడు పరిశుద్ధమైన సువాసనతో నింపునుగాక. సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. మరొకసారి సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. మరొకసారి ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలకులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన
ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది యేసయ్యను, అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కనుక ప్రియులారా, దేవుడు అప్పగిస్తూ వచ్చినటువంటి వాక్య ప్రకారం మరి పరిశుద్ధుడైన దేవుడు ఈ గృహములకు సమృద్ధినిచ్చి ఈ గృహం చుట్టూ దేవుని యొక్క కాపుదలను దేవుడు అనుగ్రహించి నడిపించాలని కోరుకుందాం. అలాగే పరిశుద్ధుడైన దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని. అమ్మా వింటున్నారా? యెహోవా కన్నులు అంట ఎక్కడ ఉన్నాయి? ప్రతి స్థలము మీద. అంటే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. మరీ ముఖ్యంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేట ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనే ఉంటాను. కాబట్టి ఇప్పుడు మనందరం కలిసి ఈ గృహంలో ఈ విధంగా ప్రార్థన చేసి ప్రభుని స్తుతిస్తున్నాం కనుక మరి పరిశుద్ధుడైన దేవుడు ఈ గృహంలో ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధుడైన దేవుడు ఈ గృహంలో ఉన్నాడు. ఈ గృహంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మరి ఎల్లప్పుడూ దేవుడు ప్రవేశించిన ఈ యొక్క గృహంలోనికి ఆయన బయటకు తరివేయకుండా ఆయన ఎల్లప్పుడూ ఈ గృహంలో భద్రంగా ఆయన కాపుదలను మరి పొందే విధంగా ఈ కుటుంబ సభ్యులు దేవునికి మహిమార్గంగా మోకరించి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ గృహం మీద దేవుని కన్నులు మెండుగా ఉండి నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనులకు కలుగవచ్చుబడి శ్రమకు కారణం. ఇప్పుడు మనకేమాట కావాలంటే అందరూ కలిసి చెప్పండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అది విషయం. ఇప్పుడు ఈ గృహము ఆశీర్వాదకరమైన గృహం. ఈ గృహములో నివసిస్తున్న బిడ్డలు నీతిమంతులుగా దేవునికి మహిమార్థంగా ఈ బిడ్డలు బ్రతకాలి. అలా బ్రతకడం ద్వారా ఈ గృహంలో ఏముంటుందంటే ఎప్పుడు ధననిధి సమృద్ధిగా ఉంటుంది. మీ అంతా లేకపోయినా ఇచ్చే వాళ్ళ ద్వారా దేవుడు ఇప్పిస్తాడు. చిన్నమ్మ గారు లాంటి వాళ్ళు, చెల్లెమ్మ లాంటి వాళ్ళు ఏమో మరి పరిశుద్ధుల దేవుడు ఒక సమృద్ధికరమైన ఆత్మీయ స్థితితో పాటు మరి దీవెనకరమైన కష్టార్జిత ఫలాలతో దేవాతి దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయాలి. ఈ గృహంలో సమృద్ధినివ్వాలి. ఈ గృహంలో నివసిస్తున్న మీకు, మీ కుటుంబాలకు నీ యొక్క గృహంలో నుండి వచ్చినప్పుడు దీవించబడతాం. గృహంలో నుండి వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. వెలుపల నుండి గృహంలోనికి వచ్చినప్పుడు దీవించబడతావు అని దేవుడిచ్చిన వాగ్దానం ఈ గృహమునకు, మీ కుటుంబానికి సమృద్ధినిచ్చి నడిపించును గాక. అలాగే మరి అవకాశం లేనప్పటికీ కూడా దైవ సేవకుని మాట గౌరవించి మరి వచ్చిన మీ అందరి గృహాల్లో కూడా సమృద్ధికరమైన దేవుళ్ళు మెండుగా దేవుడు దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి ఈనాటి ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో నీ బిడ్డలంగా మేము ఈ గృహంలోనికి ప్రవేశించి ఇప్పటి వరకు పాటలు పాడి నీ మాటల ద్వారా కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తుంది. నీ వందనాలు చెల్లించే భాగ్యం ఇచ్చిందేవా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం పైకి లేచి నిలబడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దర్వాజకి ఒక రబ్బర్ కట్టినట్టయితే కటింగ్ చేసి వచ్చేవాళ్ళు ఎంత బాగుండేది. అన్నీ చేసుకుంటారు. నీకు ఎందుకు తెలియదు? మీకు అన్నీ తెలుసుగా. అమ్మా ఆ గదిలో కొంతమంది వెళ్ళండి, ఈ గదిలో కొంతమంది వెళ్ళండి. ఆ గదిలో కొంతమంది వెళ్ళండి అమ్మా, కొంతమంది వెళ్ళండి, అందరు కాదు. ఆ గదిలో కొంతమంది వెళ్ళండి, ఈ గదిలో కొంతమంది వెళ్ళండి, ఇక్కడ కొంతమంది ఉండండి.
గోడలు మేము చేయి పెట్టండి, ఎక్కడో అక్కడ అన్ని గదులు కవర్ చేయాలమ్మా. అమ్మా ఇంక అందరూ ఒకేసారి పోతారా? ఇట్లాంటి ఇచ్చారండి మీరు ఇంకా. అమ్మా అరే మీరు ఇట్లాంటి గోడలు మేము చేయి పెట్టండి ఇంకా చుట్టూ. ఓకే ఇక్కడ ఈ గదిలో కొంతమంది రండి అమ్మా. ఈ వంట గదిలో కొంతమంది అది. ఓకే ఓకే రైట్ అమ్మా. ఇల్లంతా ఆవరించారు కదా, రైట్. ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా కుర్చీలు మీరు కూర్చున్నారు, గోడ మీద చేయబెట్టండి. థ్యాంక్ యూ ప్రభువానికి వందనాలు. మహోన్నతుడా, మహా గొప్ప దేవ, జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాగమల్లేశ్వరరావు చెల్లి మరియమ్మను మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ గృహాన్ని దీవించిన ప్రభా, ఈ గృహంలో నలుగోడ ఆత్మీయ బిడ్డలు వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నీ దైవజనుడిగా నేను కూడా ప్రభు ఈ స్తంభంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాను. ఈ గృహాన్ని దీవించండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠించండి. ఇప్పటి వరకు జరిగిన ఈ పని అంతట్లో సహాయం చేస్తా వచ్చి జరగవలసిన పని అంతట్లో సహాయం చేసి నడిపించి నీ నామానికి మహిమ. ప్రభా ఈ కార్యక్రమం నిమిత్తమై ఏర్పాటు చేసుకుంటున్న సిద్ధపాటు అంతా కూడా ఏ ఆటంకం లేకుండా ఘనంగా నీ నామములకు మహిమార్థంగా జరిగిస్తున్నామని కోరుతూ మహిమపదమని కోరుతూ అందరి ప్రార్థనలు మీరు ఆలకించమని గృహాన్ని దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుతున్నాను. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సావాసం ఇప్పుడు నాకు స్వాకారమైన కొత్తోడే అన్ని గృహాల వాళ్ళు కవర్ చేసేవా? ఓకే అమ్మా, మంచిది మంచిదమ్మా. ఏం పిలుస్తారే ఉండాలి కానీ ముగించుకొని ముందు గడవరా అది నువ్వు తెలివిగా చేసివుగా.